అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నావల్స్కి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 7వ భాగం. ఇక కథలోకి వెళ్ళిపోదాం. శ్యామని పట్టుకున్న వ్యక్తి చాకు తీసి శ్యామ మెడ మీద పెట్టి, కేశవ, నన్ను వదలకపోతే ఈ అమ్మాయిని ఇప్పుడే చంపేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. కేశవకి శ్యామని అలా పట్టుకుని తన మెడ మీద చాకుతో గుచ్చుతూ బెదిరిస్తూ ఉంటే, శ్యామ మెడ నుండి చిన్నగా రక్తం వస్తుంటే కేశవ కళ్ళు అగ్నిగోళంలా మారిపోతాయి. తన కోపం పెరిగిపోతూ రెప్ప మూసి తెరిచేలోపు జీపులో ఉన్న తన గన్నను తీసుకుని ఆ వ్యక్తికి గురిపెట్టి కాల్చడానికి సిద్ధంగా ఉంటాడు కేశవ. శ్యామ తన ఎదురుగా ఉన్న గన్ని చూసేసరికి తన పై ప్రాణాలు పైనే పోయినట్టు తన గుండెల మీద చెయ్యి వేసుకుని అది పట్టుకున్న చేతులను చూస్తూ ఎదురుగా ఉన్న కేశవ వైపు చూసేసరికి కేశవ మండే సూర్యుడిలా, తన కళ్ళు అగ్నికోళాల్లా, జుట్టు విరబోసుకున్న రుద్రుడిలా, భగభగమండే కాలరుద్రుడిలా తనకి కనిపిస్తూ ఉంటే ఒక్కసారిగా జడుసుకుంటుంది శ్యామ. ఆ రూపం తననే చూస్తూ ఉంటే తన శరీరం నిలువెల్లా వణికిపోతూ ఉంటుంది. ఆ వ్యక్తి కేశవ తనకి గన్ ఎక్కుపెట్టి తననే కాల్చడానికి సిద్ధంగా ఉన్నాడన్న కోపంతో, కేశవ, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళండి, లేకపోతే అంటూ శ్యామకి ఇంకా రక్తం వచ్చేలా చాకుని తన మెడకి గుచ్చుతాడు ఆ రౌడీ. శ్యామ ఆ అంటూ బాధగా విలవిలలాడిపోతూ ఉంటుంది. కేశవకి శ్యామ అలా విలవిలలాడిపోతుంటే తన సంఖ్య తిరిగి ఆ వ్యక్తి రెప్ప మూసి తెరిచేలోపే ఆ వ్యక్తి చెయ్యి మీద కాలుస్తాడు. అంతే, ఆ వ్యక్తి ఆ చాకుని కిందకి వదిలేసి తన చెయ్యి పట్టుకుని ఇంకా అక్కడే ఉంటే తనని చంపేస్తాడన్న భయంతో పారిపోతుంటే కేశవ ఆ గన్తో షూట్ చేయాలనుకుంటాడు. కానీ జరిగిన దానికి శ్యామ భయంతో అసలే తన తల్లిదండ్రులను అలాగే గన్తో కాల్చి చంపేసిన దృశ్యం గుర్తుకొస్తుంటే కేశవని భయంగా చూస్తూ, అదేంటండి, ఒక మనిషి ప్రాణం తీయడం అంత తేలికనా? అలా ఎలా కాల్చేస్తారు అని ధైర్యం తెచ్చుకుని అడుగుతుంది శ్యామ. అక్కడే ఉన్న ఆది శ్యామని ఆశ్చర్యంగా చూస్తూ, ఎవరు ఈ అమ్మాయి కేశవన్ననే ప్రశ్నిస్తుంది అనుకుంటూ ఉండగానే కేశవ శ్యామని కన్నింగా చూస్తూ, అవునా అంటూ శ్యామ దగ్గరగా వచ్చి తన చెయ్యి పట్టి శ్యామని ముందుకు తిప్పి తనను బంధించినట్టుగా తన చేతులతో శ్యామ చేతులను బంధించి ఆ గన్నని శ్యామ చేతిలో పెట్టి రెప్ప మూసి తెరిచేసరికి ఆ వ్యక్తిని పారిపోతుంటే తప్పించుకోకుండా ఇంకో కాలు మీద కాల్చేసేలా చేస్తాడు కేశవ. శ్యామ జరిగిన దానికి అలానే బిగుసుకుపోతుంది. ఆ వ్యక్తి మాత్రం అక్కడే కింద పడిపోయి తన కాలి నుండి రక్తం పోతుంటే నన్ను కాపాడండి అంటూ అరుస్తూ ఉంటాడు. కేశవ శ్యామని చూస్తూ తను అలా నోరు తెరుచుకుని ఆ వ్యక్తి వైపే చూస్తూ ఉంటే తననే చూస్తూ తన అందమైన చేతులు తన చేతులకు శుతిమెత్తగా తగులుతుంటే ఒక అందమైన పువ్వుని తాకుతున్న అనుభూతిని చెందుతూ శ్యామ స్పర్శకి ఏదో తెలియ అనుభూతికి లోనవుతూ వదలాలని అనిపించక అలానే పట్టుకొని శ్యామని చూస్తూ ఉండిపోతాడు. కానీ శ్యామ ఎంతకీ కదలకుండా అలాగే నిలబడి ఉండేసరికి తన చేతిలో ఉన్న గన్తో గాల్లోకి కాలుస్తాడు కేశవ. అంతే, శ్యామ భయంతో పెద్ద కేక వేసి స్పృహ తప్పి కేశవ గుండెల మీద పడిపోతుంది. శ్యామ కిందకి పడిపోతుంటే కేశవ తనని పడనివ్వకుండా ఒడిసి పట్టుకుని తన చేతుల్లోకి తీసుకుని జీపు వెనుక సీట్లో పడుకోబెడతాడు కేశవ. అక్కడ జరుగుతున్నదంతా ఆది గమనిస్తూనే ఉంటాడు. కానీ ఆ అమ్మాయి ఎవరు, ఎప్పుడు చూడలేదు అనుకుంటూ, ఎవరు కేశవన్న ఈ అమ్మాయి అని అడుగుతాడు ఆది. ఏమో, నాకేం తెలుసు అని అంటాడు కేశవ. ఏంటి, ఎవరో తెలీదా? మరి ఒంటరిగా ఇక్కడ నిలబడి ఏం చేస్తుంది ఈ అమ్మాయి? ఈ అమ్మాయి తాలూకు ఎవరు లేరంటే అక్కడ మొత్తం వెతుకుతూ అక్కడెవరు కనిపించకపోయేసరికి సరే ఎవరైనా వస్తారేమో చూద్దామని అనుకుంటాడు ఆది.
ఆ అమ్మాయి తాలూకు ఎవరు రాకపోతే అప్పుడు ఏం చెయ్యాలో ఆలోచిందామంటూ లోపల పడుకోబెట్టి శ్యామ రూపాన్ని చూస్తూ సిగరెట్టుని తీసి కాలుస్తూ అంటాడు కేశవ. కేశవలో వచ్చిన మార్పుని ఆది గమనిస్తూనే ఉంటాడు. అన్నా, ఈ అమ్మాయి ఇక్కడ నిలబడి ఉందంటే ఖచ్చితంగా తన వాళ్ళు వస్తారు అంటూ శ్యామ కోసం ఎవరైనా వస్తారేమో అనుకుంటూ అక్కడే ఎదురు చూస్తూ ఉంటాడు ఆది. అప్పుడే బండిలో పెట్రోల్ కొట్టించుకుని వస్తూ ఉన్న నారాయణకి శ్యామ పెట్టిన కేక వినిపించి శ్యామ అనుకుంటూ కంగారుగా తను నిలబడిన చోటికి వస్తాడు నారాయణ. అక్కడ నిలబడి ఉన్న దగ్గర శ్యామ లేకపోయేసరికి ఏం జరిగిందమ్మా, ఎక్కడికి వెళ్ళావు శ్యామ అని కంగారుగా పిలుస్తూ శ్యామ కోసం అక్కడంతా వెతుకుతూ ఉంటాడు నారాయణ. అక్కడ శ్యామ కనపడపోయేసరికి అక్కడే ఒక వ్యక్తి రక్తపు మడుగులో తన చెయ్యి కాలుని పట్టుకుని గిలగిల కొట్టుకుంటూ ఉంటాడు. ఆ వ్యక్తిని చూస్తూ ఆ పని ఎవరు చేశారో నారాయణ గారికి అర్థమైపోతుంది. కానీ శ్యామ ఏమైందో తెలియక భయంగా శ్యామ ఇక్కడే ఉండాలిగా అని అనుకుంటూ అక్కడ పక్కగా జీప్ ఆగి ఉంటుంది. ఆ జీప్ని చూడగానే నారాయణ పై ప్రాణాలు పై పోయినట్టు తన పట్టిన చెమటను తుడుచుకుంటూ చిన్నగా జీపు దగ్గరికి నడుచుకుంటూ వస్తాడు నారాయణ. అక్కడ కేశవ అటు తిరిగి జీప్ మీద ఒక కాలు పెట్టి లోపల ఉన్న శ్యామాని చూస్తూ ఉంటాడు కేశవ. నారాయణ కేశవ దగ్గరగా వచ్చి బాబు కేశవ అని పిలుస్తాడు. నారాయణ అంటూ వెనుకకు తిరిగి అక్కడ నారాయణని చూసి నారాయణ నువ్వేంటిక్కడ అని ఆ సిగరెట్ని కాలుస్తూ అంటాడు కేశవ. అది బాబు, మా తమ్ముడు కూతుర్ని ఉదయం ఊరు నుండి తీసుకొస్తున్నాను. దారిలో నా బండిలో పెట్రోల్ అయిపోయింది. తనని ఇక్కడే నిలబడి ఉండమని చెప్పి నేను వెళ్ళాను. కానీ తను కనబడడం లేదు. చాలా అమాయకురాలు కేశవ బాబు అని బాధగా చెబుతాడు నారాయణ. ఆ అమ్మాయి నీ తాలూకా అని అడుగుతాడు కేశవ. నారాయణ ఆశ్చర్యంగా మీరు చూసారా బాబు అని నారాయణ అడుగుతాడు. కేశవ పక్కకి నిలబడుతూ లోపల ఉంది చూడండి అంటూ నేను వాణ్ణి కాల్చేసరికి భయంతో స్పృహ తప్పి పడిపోయింది. అందుకే తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టాను అని నారాయణకి చెప్పి అటు తిరిగి సిగరెట్ కాలుస్తూ ఉంటాడు కేశవ. జీప్లో ఉన్న శ్యామని అలా స్పృహలో లేకపోవడంతో ఆయన కంగారుగా అమ్మ శ్యామ శ్యామ అని పిలుస్తారు. ఆ పేరు ఉన్న వెంటనే కేశవ శ్యామానా అనుకుంటూ తన గుండెలకు తాకినట్టు ఏదో అనుబంధం ఉన్నట్టు తన మనసుకి అనిపిస్తుంటే శ్యామ అని తన నోటితో చిన్నగా పలుకుతుంటే తన మనసు ప్రశాంతంగా మారిపోతూ ఉంటే శ్యామ అని తన మనసులోనే 100 సార్లు అనుకుంటూ ఉంటాడు కేశవ. అది కేశవనే. ఆది కేశవనే చూస్తూ ఆ అమ్మాయి ఎదురుపడిన దగ్గర నుండి కేశవన్న చూపులో మార్పు గమనిస్తూనే తనకి ఏదో అర్థమైనట్టు చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు ఆది. నారాయణ గారు శ్యామ అని ఎంత పిలిచినా పలకకపోయేసరికి పలకడం లేదేంటి కేశవ బాబు అని కంగారుగా అడుగుతారు నారాయణ. కేశవ ఆదికి నీళ్ళ బాటిల్ ఇస్తాడు. ఆది నారాయణ గారికి తెచ్చి ఇస్తాడు. నారాయణ ఆ నీళ్ళని శ్యామ ముఖం మీద జల్లేసరికి శ్యామ ఉలిక్కిపడి లేస్తూ భయంతో నేను చంపలేదు, నాకేం తెలీదు అని భయపడుతూ లేచి కూర్చుంటుంది శ్యామ. అమ్మ శ్యామ ఏమైంది, ఎందుకంత భయపడుతున్నావు అని కంగారుగా అడుగుతారు నారాయణ. కొన్ని మంచినీళ్ళు తాగిస్తారు. శ్యామ తను ఎక్కడ ఉందో మర్చిపోయి అది పెదనాన్న ఇక్కడ ఒక వ్యక్తి అని ఏదో చెప్పబోతుంటే శ్యామ ఎదురుగా వచ్చి నిలబడతాడు కేశవ. తన ఎదురుగా కేశవుని చూస్తూ పెదనాన్న అంటూ భయంతో ఆయన చెయ్యిని పట్టుకుని గుటకలు మింగుతూ మాట్లాడలేక అలానే బెదురుగా చూస్తూ ఉంటుంది శ్యామ. నారాయణ గారు ఏమైంది శ్యామ, ఇంత భయపడుతున్నావు
అని కంగారుగా అడుగుతారు. కేశవ శ్యామాని చూస్తూ మళ్ళీ సిగరెట్ తీసి కాలుస్తూ, నేను వాణ్ణి కాలుస్తుంటే ఈ పిల్ల చూసింది. అది చూసి భయపడినట్టుంది అని కేశవ చెబుతూ ఆ సిగరెట్ పొగని శ్యామ మీదకి వదులుతూ తన చేతులు జీప్‌కి పైన వేసి నిలబడినట్టు నిలబడుతూ శ్యామని చూస్తూ చెబుతాడు కేశవ. కేశవ వదులుతున్న సిగరెట్టు పొగ మొత్తం తన ముఖం మీదకి వస్తుంటే కేశవ చేసే పనులకు శ్యామకి బాగా భయం పెరిగిపోతూ ఉంటుంది. నారాయణ గారు కేశవ ప్రవర్తన వింతగా తోచి, అసలు ఎప్పుడు మాట కూడా మాట్లాడని ఈ వ్యక్తి, ఎప్పుడు కోపంగా ఉండే ఈ వ్యక్తి ఇలా చేస్తున్నారేంటి అని ఆయనకి మనసులో ఏదో అనుమానం కలుగుతూ ఉంటే శ్యామని అసలు ఆయన దరిదాపుల్లోనే ఉండనీయకూడదు అని నిర్ణయం తీసుకుంటూ, అమ్మ శ్యామ, త్వరగా వెళదాం పద తల్లి అంటూ తనని జాగ్రత్తగా లేపి తన బండి మీద కూర్చోబెట్టి నారాయణ వెంటనే బయలుదేరతారు. శ్యామ అనుకోకుండా వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడే నిలబడిన కేశవ తన వైపే చూస్తూ ఉంటాడు. శ్యామ అక్కడ పడి ఉన్న తన బ్యాగ్లో నుండి పడిన చిన్న పెట్టె చూస్తుంటే, అయ్యో పెదనాన్న, నా బ్యాగు ఆపండి పెదనాన్న, అక్కడ నా బ్యాగు పడిపోయింది తెచ్చుకుంటాను అని కంగారుగా బండిని ఆపమంటుంది. వెంటనే నారాయణ గారు ఆ బండిని ఆపుతూ, శ్యామ తన బ్యాగ్లో వస్తువులు అక్కడక్కడ పడి ఉండేసరికి వాటిని బాధగా చూస్తూ త్వరగా అవన్నీ బ్యాగులో పెట్టుకుంటూ అనుకోకుండా కేశవని చూస్తుంది. కేశవ శ్యామని చూస్తూ తన పెదాలని రౌండ్ చుట్టి ముద్దు పెట్టినట్టు చూపిస్తాడు కేశవ. కేశవ తనని చూసి అలా చేసిన దానికి తన గుండె దడ అమాంతం పెరిగిపోతూ ఉంటే తన చేతులు వణుకుతూ అక్కడ పడి ఉన్నవి అన్నీ అటు ఇటు బ్యాగ్లో వేసేసుకుని పరుగున వెళ్ళిపోయి బండి ఎక్కి కూర్చుంటుంది శ్యామ. శ్యామ పరుగుని తన భయాన్ని, అమాయకత్వాన్ని కేశవ చూస్తూ తనకి చాలా నచ్చేస్తూ ఉంటే తన మీసం వెనకే నవ్వుకుంటూ వెళుతున్న శ్యామని చూస్తూ ఉంటాడు కేశవ. పక్కన ఉన్న ఆది కేశవ నవ్వుని చూస్తూ మనసులోనే నవ్వుకుంటూ ఉంటాడు. వెనకాల కూర్చున్న శ్యామని గమనిస్తూనే ఉంటారు నారాయణ. తన బండి అద్దంలో నుండి కేశవ చేసే పనులన్నీ చూస్తూ నారాయణ గారు తన బండిని త్వరగా ఇంటికి పోనిస్తారు. అలా వెళ్తున్న శ్యామని చూస్తూ ఉండిపోతాడు కేశవ. ఆది తన పక్కాగా వచ్చి, ఆ అమ్మాయి వెళ్ళిపోయి చాలాసేపు అయిపోయిందన్నా, కానీ అమ్మాయి చాలా బాగుంది కదా, అలానే చూస్తూ ఉండాలని ఉంది కదా అని కేశవతో అంటాడు ఆది. పరాకులో ఉన్న కేశవ అవునరా అని సమాధానం చెబుతాడు. అన్నా, కానీ తన హైట్కి నీ హైట్కి అస్సలు సూట్ అవ్వదేమో అని అంటాడు ఆది. ఇంకా చిన్నపిల్లేగా అని చెబుతాడు కేశవ. ఓ, అయితే ఆ అమ్మాయి ఎదిగేదాకా వెయిట్ చేయాలన్నమాట అని అంటాడు ఆది. అవును అంటూ తన గుండె మీద చెయ్యి వేసుకుని రుద్దుకుంటూ ఏదో పరాకులో చెప్పేస్తూ అది ఏమడుగుతున్నాడో గుర్తొచ్చి, ఏంటి అని ఆది వైపు తిరిగి కోపంగా చూస్తూ అడుగుతాడు కేశవ. ఏమీ లేదన్నా, పద వచ్చి అక్కడ పడి ఉన్నవాడి సంగతి చూడు అని అంటాడు ఆది. కేశవ ఆదిని కోపంగా చూస్తూ వాడి దగ్గరకు వెళుతుంటే, అమ్మో బ్రతికిపోయాను అనుకుంటూ కేశవ వెనకే వెళ్తాడు ఆది. కేశవ అక్కడ తన కాలి నుండి వస్తున్న రక్తాన్ని తన చేతితో అడ్డు పెట్టుకుంటూ ప్రాణభయంతో విలవిలలాడుతున్న ఆ రౌడీ కేశవని భయంగా చూస్తూ ఉంటాడు. కేశవ దగ్గరగా వెళ్ళి వాడి కాలి మీద తన కాలు వేసి తొక్కుతూ ఉంటే గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ రౌడీ. ఏంట్రా బాధగా ఉందా అంటూ ఆ రౌడీ ముందు తన కాళ్ళ మీద కూర్చుని, ఏరా నీకు ఎన్నిసార్లు చెప్పాను అని వాడి కాలర్ పట్టుకుని లేపుతూ, కల్తీ సారాతో నా ఊరి జనానికి ఆ సారా తాగించి చంపుతావా బే అంటూ తన కడుపులో ఒక పంచిస్తూ, దొంగతనంగా సారా తెచ్చి నా ఊరిలోనే దొంగతనంగా అమ్ముకుంటున్నావు, దాన్ని తాగి
నా ఊరి జనం 20 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంకోసారి ఇలా జరగకూడదు. అందుకే ఇవి తేవడానికి నీ కాళ్ళు, అమ్మడానికి నీ చెయ్యి 2 పనికి రాకుండా చేశాను. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని కష్టపడి బ్రతకడం నేర్చుకో. లేకపోతే మళ్ళీ ఈ ఊర్లో కల్తీ సారా అమ్మినట్టు నాకు తెలియాలి. ఈ ప్రాణం కూడా లేకుండా చేస్తాను. జాగ్రత్త అని బెదిరించి కావాలనే ఆ రౌడీని వదిలేస్తాడు కేశవ. కేశవ వదలగానే ఆ వ్యక్తి బ్రతుకు జీవుడా అనుకుంటూ ఒక చెయ్యితో కాలిని ఈడ్చుకుంటూ కేశవన్న మూడు బాగున్నట్టుంది. అందుకే నా సారా తాగి అంతమంది చనిపోయినా నన్ను ప్రాణాలతో వదిలిపెట్టాడు అనుకుంటూ త్వరగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఆ రౌడీ. వీడికి మనుషుల ప్రాణాలంటే లెక్క లేకుండా పోతుంది అని విసురుగా జీప్ ఎక్కి కూర్చుంటాడు కేశవ. కేశవ ఆ రౌడీని ఎందుకు వదిలాడో ఆదికి అర్థం కాలేదు. కానీ ఏమీ మాట్లాడకుండా డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కూర్చుంటాడు. అన్న ఇంటికి పోనిమ్మంటావా, లేకపోతే ఈ రూట్లో అంటూ శ్యామ వెళ్ళిన రూట్ని చూపిస్తూ ఇటు పోనిమ్మంటావా అని ఎటకారంగా అడుగుతాడు కేశవని. కేశవ ఆదిని చూస్తూ ఏంట్రా బానే ఎటకారం ఎక్కువైంది అంటూ తన చేతిలో గన్ని చూపిస్తూ ఇందులో ఇంకో బుల్లెట్ ఉంది అని కేశవ ఆదితో చెప్పేసరికి ఇప్పుడు ఆ గన్ ఎందుకులే అన్నా అని కొంచెం భయంగా అంటాడు ఆది. కేశవ ఎటకారంగా నవ్వుతూ ఇంటికి పోని అని కసిరేసరికి ఆది వెంటనే ఇంటికి పోనిస్తాడు. పెద్ద కోటలాంటి ఇల్లు. ఆ ఇంటి లోపలికి వెళ్ళాలంటే ముందు ఆ ఇంటి గేటుని దాటుకుని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళడం అంత సులువు కాదు. ఎందుకంటే అక్కడ బలిష్టమైన నలుగురు కాపలా కాసే మనుషులు కాపలా కాస్తూ ఉంటారు. వాళ్ళని దాటుకుని లోపలికి రావడం అంత సులువు కాదు. కేశవ జీప్ శబ్దం వినగానే ఆ కాపలాదారులు ఆ గేట్ని తెరుస్తూ ఉంటే కేశవ జీప్ లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన కేశవకి ఎదురుగా కొనసాగుతుంది. తర్వాత వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. నమస్తే.